ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వాటిని అరికట్టడం కష్టంగా మారింది. తనలోని ఆలోచనతో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని వినూత్న ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి. మితిమీరిన ప్లాస్టిక్ను కూడా వాడకలోకి తెచ్చి ఔరా అనిపిస్తున్నాడు. అతనేంటి, అతని ప్రయోగాలేంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బస్సు డిపో ప్రాంతంలో ఉంటాడు ప్రభాకర్. ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేసే ఈ ప్రభాకర్ను అందరూ ప్రయోగాల ప్రభాకర్ అంటారు. అతను గత 40 సంవత్సరాలుగా సోలార్తో విద్యుత్ తయారీ, పంట పొలాలకు ఫినిషింగ్, ఆటోమేటిక్ జనరేటర్, మల్టీపర్పస్ బెడ్, కోకోనట్ సైక్లింగ్ మిషన్, పసుపు బ్రాయిలర్, అలాగే సోలార్ వాహనం, ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనికి గాను రాష్ట్ర స్థాయి ఇంటెంటా ఇన్నోవేషన్ అవార్డు, రైతు నేస్తం అవార్డు, NIRD అవార్డు, ఇంకోవాస్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రభాకర్కు పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించడం తన నైజం కాదని, సమాజానికి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వ్యర్థాలతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా పైపులు తయారు చేసి ఆ పైపులను ఇంకుడు గుంతలకు, వ్యవసాయ రంగానికి, మురికి కాలువలకు, మున్సిపాలిటీలకు విక్రయిస్తున్నాడు. వర్షం నీరు వృధాగా పోవడం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఉద్దేశంతో హాస్పిటల్లో పడకేసిన ప్లాస్టిక్, అలాగే ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర పనికిరాని ప్లాస్టిక్ను తీసుకొచ్చి పైపుల్లా తయారు చేస్తాడు. తయారు చేసిన పైపులకు రంధ్రాలు చేసి ఇంకుడు గుంతల వద్ద, రైతుల వ్యవసాయ మోటార్ వద్ద అమర్చడం ద్వారా నీరు వృధాగా పోతున్న ఆ నీరు ద్వారా భూమిలోకి వెళ్ళడం జరుగుతుందని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అంటున్నాడు. పైపులకు తయారీకి పెద్ద ఖర్చు ఉండదని, తక్కువ ఖర్చుతోనే ప్లాస్టిక్ మరో కొత్త రూపంగా మార్చి అది సమాజానికి ఉపయోగపడే విధంగా చేయవచ్చని చెప్తున్నాడు ప్రభాకర్. గత సంవత్సర కాలం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలతో పైపులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. తన మేధస్సుతో అతి తక్కువ ఖర్చుతో సోలార్, అలాగే వివిధ రకాల ప్రయోగాలు చేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులను తయారు చేశానని, ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరిస్తే వందల టన్నుల ప్లాస్టిక్ వస్తువులను కూడా పైపులుగా మార్చి వాటిని మళ్ళీ ఉపయోగపడే విధంగా చేస్తానని చెబుతున్నాడు. పట్టణాల్లో మురికి నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతాయని, డ్రైనేజీ నిర్మించేటప్పుడు పైపులు అందులో అమర్చితే నీరు వృధాగా పోకుండా ఉంటుందని చెప్తున్నాడు. ప్రభాకర్ ఇండస్ట్రీస్ పేరుతో వ్యవసాయ, పారిశ్రామిక రంగ, విద్యుత్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇలా పలు అంశాలకు సంబంధించిన వస్తువులను తయారు చేసి తక్కువ ఖర్చుతో అందజేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి సుమారు 4 నుండి 5 కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటిని ఇంకుడు గుంతలకు, వివిధ రకాలుగా ఉపయోగపడే విధంగా పైపులను తయారు చేసే విధంగా చేస్తారని చెప్తున్నాడు. ప్రతిసారి ఏదో ఒక ప్రయోగం చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రభాకర్ ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయోగాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాడు. ఇలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని మన జోరీ టీవీ తరపున కూడా మనం తెలుపుతున్నాం. ఇదండి ఈరోజు మనం చూసిన స్టోరీ. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మిగతా వారికి షేర్ చేయండి. జై హింద్. దాదాపు 25 వరకు ఇన్నోవేషన్స్ తయారు చేసినాము. ఇవన్నీ సమాజంలో ప్రతి వ్యక్తికి నేరుగా ఉపయోగపడేలాగా, అవసరాలు తీర్చేలాగా, అలాగే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అయ్యేలాగా ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని నా ఇన్నోవేషన్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను రూపకల్పన చేసి కొన్ని ప్రొడక్షన్ తయారు చేసుకుంటూ మన రాష్ట్రం కాకుండా దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా నా ఇన్నోవేషన్స్ తయారు చేసి అమ్మడం జరుగుతుంది. నాకున్న క్షేత్రంతో అనుభవంతో దాదాపుగా అనేక రకమైన దాని మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్లాస్టిక్ గురించి వింటున్నాము. అది ఎంత అలా మనకు విస్తరిస్తుందో ఎవరికి అంతుపడతలేదు.
దాంతో అంత వినియోగం కూడా ఉన్నది, అంత అవసరాలు కూడా తీరుస్తుంది మనం, కాబట్టి మనం దాన్ని నియంత్రించలేకపోతున్నాము. ఇవాళ ప్రతి రోజు రోజుకు వెహికల్స్ అనేవి పెరుగుతున్నాయి. దాని పెట్రోల్ ఉత్పత్తి ద్వారా అది మనకు నేరుగా క్రూడాయిల్తో ఎక్కువ రా మెటీరియల్ అనేది ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా మన ప్లాస్టిక్ అనేది విపరీతంగా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన ప్లాస్టిక్ను సేకరించి దాన్ని రీసైకిల్ చేయాలంటే వాళ్ళకు చాలా ప్రాసెసింగ్తో ఖర్చు అవుతుంది. కాబట్టి కొత్త ప్రోడక్ట్ వచ్చిన ప్లాస్టిక్ని వినియోగించి మార్కెట్లో చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చినా కానీ దాని ప్లాస్టిక్ను మాత్రం నియంత్రించలేకపోతుంది, ప్లస్ దాన్ని అరికట్టలేకపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా స్టాండర్డ్ మెయింటైన్ చేయలేకపోతుంది. ఈ జూట్ బ్యాగ్ల సేకరించి దీంతో మళ్ళీ ఎంత వేస్ట్గా పోతుందో, ఎంత పర్యావరణ నాశనం అవుతుంది. జలవనరులు కానీ మన పర్యావరణ కాలుష్యం అవుతుంది, మానవులకు కూడా ఎన్నో ఇబ్బంది అవుతుంది, జంతువులు నష్టపోతున్నాయి వాటి కాగితాలు తిని. ఇలాంటివన్నీ కూడా మనం నిర్మూలించవచ్చు. వీటిని కొన్ని సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్ చేసి దీని ప్లాస్టిక్ నిర్మూలించడం ఒకటే కాకుండా దీంతో మనము ఇప్పుడు 0 వేస్ట్గా పోతుంది. అంటే దాన్ని ఒక పైసా కూడా గురి కాకుండా పోతుంది. దాన్ని 100% కాదు 1000% ఉపయోగించేలాగా నేను మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసి ఇవాళ మనము ప్లాస్టిక్ అనేదాన్ని ముడి సరుకు మార్చాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది, ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు సేకరిస్తలేరు. అందుకని నేను ప్రత్యామ్నాయంగా దీనికి ఒక ప్లాస్టిక్ పైప్స్ తయారు చేయడము. ఆ ప్లాస్టిక్ పైపులన్నీ మనం సోప్ పెట్టి ఇంకుడు గుంతల కోసం వాడడం కోసం నేను చాలా సందర్భాలను వాడినాను. అనేక రకాల నేను ప్రాక్టికల్గా వాడి చూసినాను. చాలా బ్రహ్మాండంగా వాటర్ ఇంకే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క సోప్ పెట్టి ద్వారా 3 నుంచి 4 వేల లీటర్లు మనం ఇంకే పరిస్థితి ఉన్నది. మనం నేరుగా చూడవచ్చు కూడా. ప్రతిరోజు మనం 3-4 వేల లీటర్లు పైప్ ద్వారా ఇంకేలాగా ఉంటుంది. అలాంటిది ప్రతి చోట ఇవాళ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు కానీ సిమెంట్ ఇల్లు కట్టడం ప్రతి చోట మనకు మట్టి నేలనే అవపడతలేదు. అలాగే ఇప్పుడు మనం వాడే నిత్యం డ్రైనేజ్ వాటర్ కూడా ఎక్కడో చోట ఇచ్చిపెట్టి దూర ప్రాంతాన అక్కడ కూడా మురికి కాలువ తయారవుతుంది. ఇంకా వ్యవసాయ రంగం ఇట్లా 3 రకాల మనం దీన్ని వాడకంలాగా ఉంటుంది. మనం ఇళ్ళల్లో వచ్చినట్టయితే మనము దీనికి మామూలుగా ఒక 3 అడుగుల జాగా అయిపోతుంది. ఈ 3 అడుగుల జాగాలో సోప్ పీట్ వేసుకొని మన పక్కనే ఉన్నా కానీ మనకు ఎలాంటి సిల్ట్ వాసన కానీ దోమలు కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది. ఈ యొక్క ప్లాస్టిక్ పాత పైపుని మనము దీన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా పైపు లాగా దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ISI స్టాండర్డ్ అవన్నీ అవసరం లేదు. మనం నేరుగా ఒక 10 ఫీట్ల పైపు తయారు చేసుకొని మళ్ళీ దానికి అన్ని హోల్స్ కటింగ్ చేసి రూమ్లో దిగుతాం. కాబట్టి దానికి ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేసిన అవసరం లేదు. నేరుగా ఆ ప్లాస్టిక్ అనేది మామూలు చట్నీల ప్యాకెట్ కాడికి పడితే బకెట్లు కానీ రైతులు వాడే డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఎలాంటి ప్రతి క్యాన్లు డిస్పోజల్ గ్లాసులు ఫంక్షన్లో వాడేటి ప్రతిదీ కూడా ఒకేసారి వేస్తే మనకు ఈ పైప్ తయారీ బయటకు వస్తుంది. దీనికి ఎలాంటి ప్రామాణికత అవసరం లేదు. మనం నేరుగా భూమిలో వేస్తాం కాబట్టి ఇది మనకు ఇళ్ళల్లో వేసుకోవచ్చు. ఇంట్లో వాటర్ రెయిన్ వాటరు మామూలు ఇంట్లో వాడే వాటరు వేస్ట్ వాటర్ అంతా కూడాను మనం ఒక అడుగు ప్లేస్ జాగా ఉంటే దాన్ని వేసుకొని మనం ఉన్న నీటిని అంతా కూడా అక్కడ ఇంకివచ్చు. అలాగే రెండవది మున్సిపల్ వాళ్ళు డ్రైనేజ్ సిస్టంలో ఉంటుంది. ప్రతి చోట డ్రైనేజ్లో వాటర్ పారుతూ ఉంటుంది. ఆ డ్రైనేజ్ వాటర్ని మనం ఎక్కడో ఒక చోట ప్లేస్ అనుకూలంగా ఉన్న చోట ఒక 200 గదాలకు ఒకటి మనం వేసుకున్నట్టయితే ఆ నీటిని మాన్యువల్ లాగా దాన్ని నీటిని శుద్ధి చేసి ఈ పైపులోకి పంపించడము. ఈ పైపులు నేరుగా ఈ పైపు నుండి మనం దాదాపు రోజు 5,000 లీటర్లు కూడా దీనికి ఒక్కొక్క కాన ద్వారా ఇంకివచ్చు. అలాగే దీనికి కొంచెం ఒక 5-10 అడుగుల దూరంలో ఒక పైప్ వేసినట్టుంటే ఈ నీరంతా కూడా దాంట్లో మనకు స్పష్టంగా ఆగుపడుతుంది. ఆ నీటిని మనము తీసుకొని ఒక చిన్న సోలార్ పంప్ వేసుకొని ఎండ ఉన్నప్పుడు పనిచేస్తే అది 4 నుంచి 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ నీటిని తీసుకొని మనం ఏదైతే రోడ్ వెంబడ డ్రైనేజ్ మన రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో చెట్లు పెంచడం, ఆ పక్కన రోడ్ల వెంబడి చెట్లు వేస్తూ ఉంటాం మున్సిపల్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్యాంకర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పోసే బదులు ఈ యొక్క నీటిని మనం ఆ చెట్లకు మళ్లించవచ్చు. అది సునాశనిక పద్ధతి, ఎలాంటి ఖర్చు లేకుండా ఉంటుంది. ఈ ట్యాంకర్స్ అవి పోయడం చేయడం ఇట్లాంటివి మనం నిర్మూలించవచ్చు, ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో కూడా రైతులు వర్షాలు పడ్డప్పుడు దాంట్లో నీరు నిలవడం వల్ల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది చెట్లకు, పంటలకు, పొలం కావచ్చు, వరి, మొక్కజొన్న, పసుపు ఇట్లాంటి వాటికి. దాంట్లో ఉన్న నిల్వ నీటిని మనం ఈ ఎకరాకు 2-3 పైపులు వేసినట్టుంటే
మనకు ఎంత మేరకు నీరు అవసరం ఉందో ఉంచి మిగతా వాటర్ అంతా కూడా ఆ భూమిలోకి ఇంకేలాగా ఉంటుంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో వస్తుంది, రోడ్ల వెంబడి మన ఇళ్ళల్లో అన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ మనం వినియోగించవచ్చు. ఇప్పుడు ఉత్పత్తి అయ్యే దాంట్లో ఇంకా 100% మనం ఉత్పత్తి చేసినా కానీ దీనికి మనం వాడుకొని ఈ నీటినంతా కూడా వర్షం నీటినంతా మనం వాడే నీటినంతా కూడా భూమిలో ఇంకించవచ్చు. మనం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పైప్ ద్వారా మోటార్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చు మనం వాడే అవసరం లేదు. మనం ఉన్న గ్రౌండ్ వాటరే మనకు చాలా లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్లాస్టిక్ను ఈ రకం కూడా మనం వాడుకొని రెండింటి సమతుల్యంగా రెండింటి ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము. ఈ యొక్క కాన్సెప్ట్ని మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ మెయిన్గా అంటే రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకుంటే రాష్ట్రం కానీ దేశ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ సిస్టమ్కే పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దీన్ని నేను ఒక డైలీ ఒక యూనిట్లో దాదాపు 10 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను నేను రీసైక్లింగ్ చేసి పైపులు తయారు చేసేలాగా తయారు చేస్తాను. ఇది ప్రతి మున్సిపల్ ఏరియాలో 1-2 ఇట్లా వేస్తుంటే ప్రపంచం మొత్తం మీద కూడాను